ఆత్మ తిరిగి పైకి వెళ్ళి పరమాత్మను చేరాల్సిందే. సృష్టి ప్రారంభానికి ముందు విశ్వచేతన, పరమాత్మ లేదా దేవుడు, పరిపూర్ణుడు, నిత్యస్థిత, నిత్య చైతన్య, నిత్య నూతన ఆనందం రూపాలకు ప్రత్యక్ష అభివ్యక్తికి అతీతంగా ఉంది. సృష్టి రూపం దాల్చినప్పుడు విశ్వచేతన భౌతిక విశ్వానికి దిగినప్పుడు అది కూటస్థ చైతన్యంగా సృష్టి అంతటిలోనూ అంతర్లీనంగానూ గోప్యంగానూ ఉన్న భగవంతుడి తెలివి చేతనల సర్వవ్యాప్త శుద్ధ ప్రతిబింబంగా వెల్లడయింది. ఈ కూటస్థ చైతన్యం మానవుడి భౌతిక శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆత్మ లేదా అధిభౌతిక చేతనగా భగవంతుడి నిత్యస్థిత, నిత్య చైతన్య, నిత్య నూతన ఆనందంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి శరీరంలో ఆవరించి ఉంది. ఆత్మ ఎప్పుడైతే శరీరంతో తాదాత్మ్యం అవుతుందో అది అహంగా మర్త్యచేతనగా అవుపడుతుంది. యోగం ఆత్మ తిరిగి ఈ చేతనా సోపానాలను ఎక్కి పరమాత్మతో కలవడమెలాగో నేర్పుతుంది. థ్యాంక్ యూ.